రామాయణంలో కుంభకర్ణుని నిద్ర లేపే ఘట్టం అనేది రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో కుంభకర్ణుని నిద్ర లేపే ఘట్టం అనేది లేదు, రాయలేదు. కానీ ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అది చాలా పెద్ద ఘట్టంగా చూపిస్తారు. సో దీని ఇంకెక్కడైనా ఉన్నదా, ఏదైనా కల్పంలో జరిగినదా? అసలు రామాయణం జరిగిందే ఈ 28వ కల్పంలో కాదు, 24వ కల్పంలో అని చెప్పబడుతుంది. మహాయుగంలో 24వ మహాయుగంలో జరిగింది అని. ప్రతి యుగంలో జరుగుతుంది, యుగాల మధ్య తేడా ఉంటుంది. అక్కడ పాయింట్ ఏంటంటే కుంభకర్ణుడు అతి నిద్ర కోరుకున్నాడు. ఒక్కసారి తట్టి లేచే మాట, ఎవడు నిద్రపోయినా తట్టి లేపితే లేస్తాడు. ఈ కుంభకర్ణ నిద్ర అని ఎందుకు వచ్చిందంటే, చాలా ముద్దు నిద్రపోయే వాళ్లకు ఆ పదం ఎందుకు వాడతారంటే ఆయన అతిగా నిద్రపోతుంది. ఈ రాక్షసుల అన్నదమ్ములు ముగ్గురు తపస్సు కూర్చున్నారు. రావణాసుడేమో అటువంటి వరాలు అడిగాడు. ఈ మహానుభావుడైతే ఏమో అడగదలుచుకున్నాడు అంటే 6 నెలలు తింటూనే ఉండాలి, ఒక్కరోజు నిద్రపోయేటట్లు వరమి అని అడగాల అనుకున్నాడు. కొంపదీసి అట్లా కనుక జరిగే ఉంటే, వాడి నోరు అట్లా ఫలించి ఉంటే భూమి మీద ఏ పదార్థము మిగిలేదు కాదు, భూమిని కూడా తినేసేవాడు. 6 నెలలు తింటూనే ఒక్కరోజు నిద్ర అంటే ఆ టయానికి వాడిని బుద్ధి వికటించి సరస్వతి కటాక్షం నోటి మీద పలికి 6 నెలల నిద్ర ఒక్కరోజు కథ. ఇది సామాన్యంగా ప్రక్షిప్తాలుగా ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మానవునికి బోధించడానికి. అతి తిండి తినం నీకు ఉండకూడదురా అని చెప్పాలా అని, రామాయణాన్ని ఉటంకిస్తూ చెప్తే వీడు వింటాడు అని ఆ కాలపు ప్రాజ్ఞులు కొన్ని కల్పితాలు పెట్టారు. అందుకే రావణాసుడి కంటే కుంభకర్ణుడు ఎంతో తెలివైన వాడు. అన్నా అంతా నెత్తి మీదకి వచ్చినాక నన్ను లేపి ఇప్పుడు చెప్తావా, నేను కూడా చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు సీతను అప్పచెప్పేసి మన వంశం నిలబడుతుంది అని చెప్పగలిగినటువంటి ప్రాజ్ఞుడైన. కథల్లో మనకు ఆయన కుంభకర్ణుడు అంటే కేవలం నిద్రపోయేవాడు అన్నట్లుగానే చూపించారు. మహాశక్తివంతుడు, పర్వతాకారుడు. ఆయన ఆఖరికి అంటాడు, నువ్వు శిక్షించి నన్ను చంపే బదులు, ఎవడైతే వాడు చెప్పాడు మరీచుడు చెప్పిన మాటలే ఈయన అంటాడు, నువ్వు ఇప్పుడు నన్ను రక్షించకపోతే నేనే చంపుతానంటే నీ చేతిలో సచ్చేదానికంటే రామ బాణంతో సావడమే మేలు అంటాడు. ప్రక్షిప్తాలు ఏది ఎట్లా ఉన్నా దీంట్లో చెప్పదలుచుకున్న మాట, నీతి నియమాలు వాళ్ళు కూడా పాటించేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది. ఈ అతి నిద్ర అని చెప్తే తప్ప నీకు ఇంకా దాని మీద ఇంపార్టెన్స్ కలగదు అని ఆ తర్వాత మహానుభావులు కొద్దిగా ప్రక్షిప్తాలు చేశారు. రామాయణంలో వాడు నిద్రపోయేవాడు, తనంతకు తను లేచేవాడు, ఆకలి అయితే తినేవాడు, వరం ప్రకారం ఎక్కువ తినేవాడు. నిద్రపోయేవాడు, లేచేవాడు. ఆ లేచి ఉన్నప్పుడే ఆయనను పిలిపిస్తారు, ఆయన మందిరానికి పంపించి కుంభకర్ణుని తీసుకురండి అంటాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఈ మాటలు డిస్కషన్ జరిగి ఈ స్థితి తెచ్చుకున్నావా అంటాడు. అంటే ఈ జరుగుతున్న ఈ సంఘటనలన్నీ ఆయనకు తెలియ నిద్రపోతూ ఉన్నాడు. లేపంగానే లేచాడు, వచ్చాడు. అన్నా కాకుండా రాజు చక్రవర్తి ఆయన మాట పాటించాలి. ఇన్ని విషయాలు దాంట్లో కలిసి ఉంటాయి. అదేతో కుంభకర్ణుని నిద్ర లేపాడు, అదే సినిమాల్లో చూపిస్తారు ఒక్కొక్క రకంగా. కవులు ఇంకా విపరీతంగా వర్ణిస్తారు. నిజం అటువంటిగా ఉంటుంది.